సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా పూదోటలో ఆమె గులాబీ. పాటతో పాటు మాటతో కూడా ఆకట్టుకుంటారు. 17 మంది హీరోయిన్స్కి తన వాయిస్ ఇచ్చి తిరుగులేని డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పేరు తెచ్చుకున్నారు. 4 భాషల్లో 3000కు పైగా పాటలు పాడారు. ఆమె స్వరంలో ఇప్పటికీ అదే మ్యాజిక్ మనకు కనిపిస్తుంది. సినిమాని, సొసైటీని కూడా ఈక్వల్గా ఫాలో అవుతూ తన భావాల్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనాతో అంతా లాక్డౌన్ ఉంది. మరి సింగర్ సునీత ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు, కరోనా ఇచ్చిన గ్యాప్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారో మనం తెలుసుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సింగర్ సునీత ఉపద్రష్ట. నమస్కారం సునీత గారు. నమస్కారం దీప్తి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నేను చూస్తున్నాను బాగా. సరే, ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. I know that was a bad try. భోంచేస్తూ ఉన్నాను. ఏం కూర వండారు చెప్పండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామంటే మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా మంకాయేనండి. ఆహా, గుత్తొంకాయ అది తిన్నది ఈరోజు. మరి అరే, నాకు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసినా మళ్ళీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మీరు గుత్తొంకాయని గుర్తు చేసేసరికి. పాటకా వంకాయకా? ఇదైతే ఫ్రాంక్లీ వంకాయకే. మీ పాటలే ఉందండి, మేము ఎప్పుడు వింటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నా ఫేవరెట్ డిష్ కూడా అదే. బ్యూటిఫుల్. పాడిన పాటకి అంటే వంకాయకి అని చెప్పాను కదా, కానీ మీ పాట విషయానికి వస్తే మీ పాట విన్నాక నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, కానీ మబ్బులు మిమ్మల్ని కమ్మేస్తాయని ఆలోచిస్తూ ఉన్నా. ఎప్పుడు ప్రపంచంలో జరిగే వార్తల్ని మోసుకొస్తూ ఉండే మా దీప్తి కొంచెం సీరియస్గా ఉంటూ అలా ఉన్న అమ్మాయి కవిత్వ ధోరణిలోకి వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అవతల పక్క ఎవరున్నారో వాళ్ళని బట్టి మేము మారిపోవాల్సి వస్తూ ఉంటుంది. వి షుడ్ టేక్ దేర్ షేప్, అంతే కదా? మరి చెప్పండి, ఇంత గొప్ప అందగత్తెకి ఇంకేమి ఇవ్వగలమని ఎంతో మంది అబ్బాయిలు పాడుకుంటున్నారు బయట. అయ్యో ఏం లేదు, బోలెడంత అభిమానాన్ని ఇచ్చారు. అదంతా ఇలా పొందుపరుచుకోవడానికి నాకు పెద్ద మనసు ఉండాలి కదా. అది ఉంది, మాకు తెలుసు. చాలు, దాంతో బతికేస్తా. కానీ మాకు అది చాలదే. మాకు మీరు ఎన్ని పాటలు పాడి వినిపిస్తే ఈ లాక్డౌన్ వేళ ఆట కుదరదు కదా. పాట అయితే అట్లీస్ట్ మనం ఈ ఫ్రేమ్లో ఫిట్ చేయొచ్చు. బయట ఎండ తాపం సో మచ్ ఆడిద్దామని కూడా అనుకున్నారా? ఏమవుతుంది, నాకు తెలిసి మీరు పాటలు పాడే టైంలో తెలియకుండానే 4 స్టెప్పులు వేసి ఉండకపోతారా? నేనా? ఆ ప్రమాదం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదమ్మా. అది ప్రమాదం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకు మోదమే, లేకపోతే ఇంకో లాక్డౌన్ వచ్చేది. బట్ నీలి నీలి ఆకాశం నిజంగా ఇప్పుడు సూపర్ హిట్. ఏంటి, ఎవరి ఫోన్స్లో అయినా వినిపిస్తున్నది ఏంటి అంటే ఆ పాటే. ఎన్ని మిలియన్స్ అండి! నేను ఇందాక కూడా ఇంకొకసారి విందామని చూస్తే 97 మిలియన్స్ అఫీషియల్గా. ఇంకా వేరే 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 వర్షన్స్ అన్నిట్లో కూడా కొన్ని మిలియన్స్ 97 మిలియన్ అంటే అన్ని కలిపి 130 మిలియన్. యా, అదే అంటున్నాను, అన్ని కలిపితే. సో అంటే మామూలు రికార్డ్ కాదు ఇది. I want you to sing that song before we continue. Idea. Oh, okay. Straight to the song. Okay, fine. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే, నాన్నవేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే, దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా, కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనిత్తి నిన్ను చేరనా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఈ 2 లైన్లు మీకోసమే. ఓహో బ్యాలెన్స్ చేసేసారు, లాస్ట్ లో బ్యాలెన్స్ చేసేసారు. మరి బోల్డ్ ఇచ్చారు కదా. బ్యూటిఫుల్. నిజంగా నాకైతే ఈ పాట మీరు పాడుతుంటే నా చెవిలో, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బాగా దగ్గరగా వింటే ఎలా ఉంటుందో, మీరు అంత దగ్గరగా నా చెవిలో మారుమోగుతున్నట్టు అనిపించింది ఈ సాంగ్ వింటుంటే. అద్భుతం. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడే అవకాశం వచ్చినా సమ్ సాంగ్స్ ఆర్ రియల్లీ స్పెషల్. అనూప్ గారు, థ్యాంక్స్ టు మున్నా. ఎంత ఎంత అద్భుతమైన లిరిక్స్ చంద్రబోస్ గారు. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఆడియన్స్ కూడా ఈ పాటను రిసీవ్ చేసుకున్న తీరు పాటకి పట్టాభిషేకం చేస్తున్నట్టే అనిపించింది నాకు. థ్యాంక్స్ టు ఆల్ ది మ్యూజిక్ లవర్స్ ఇంక్లూడింగ్ యూ. యా, ఆఫ్ కోర్స్. కానీ మీకు మీ ఫ్యాన్స్ నుంచి ఆల్మోస్ట్ మీరు పాడే ప్రతి పాటకి అద్భుతమైన రివ్యూస్ వస్తాయి. మ్యామ్ మీరు అద్భుతం, ఎంత గొప్ప సాంగ్ పాడారు, ఎంత అద్భుతంగా పాడారు. ఐ డోంట్ నో ఎలాంటి మెసేజెస్ మీకు వస్తాయో, బట్ ఈ సాంగ్కి వచ్చిన రిసెప్షన్ ఎలా ఉంది? సంథింగ్ స్పెషల్ దట్ యూ కెన్ రిమెంబర్? కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ అమ్మకి ఒంట్లో బాగాలేక అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఒక 3 days అలా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితిలో నేను క్యాబ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే అవసరం వచ్చింది. మధ్యలో కార్ కొంచెం బిజీగా ఉండటం వల్ల అటు ఇటు తిరగడంలో. సో మా నాన్నగారు క్యాబ్ బుక్ చేశారు. అండ్ దట్ గాయ్ సడన్లీ సా మీ, మీరా కార్ ఎక్కుతున్నారా అంటే ఆ టైంలో పర్టికులర్గా నీలి నీలి ఆకాశం ప్లే అవుతుంది. ఇంకా అతని ఎక్సైట్మెంట్ పీక్స్లో చూశాను నేను. లిటరలీ కార్ పక్కగా ఆపి, ఇప్పుడు పాట ప్లే అవుతుంది కదా, ఒక్కసారి సెల్ఫీ తీసుకోవచ్చా, ఈ మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చా. అతనికి వేరే ఏది లేదు ప్రపంచంలో ఎక్సెప్ట్ ఈ పాట పాడిన ఆవిడ నా కార్లో కూర్చుంది, నేను ఆవిడ తీసుకెళ్తున్నాను ఒక చోట. కొంచెం డాక్టర్ గారు వస్తారేమో రౌండ్స్కి, నేను వెళ్ళాలి కొంచెం తొందరగా అంటుంటే. బట్ ఆఫ్టర్ దాట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఐ ఫెల్ట్ ఎంతమందికి రీచ్ అయింది రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్. అండ్ ఇదిగో యూనో వాళ్ళ నుంచి కనుక అక్కడ రీచ్ అయ్యాము. నా మాట నాకే వినిపిస్తుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ అలాంటి వాళ్ళు ఎంతో బాగా నచ్చింది అని చెప్తే కనుక ఆ పాట సూపర్ హిట్ అనేది నా ఫీలింగ్. సో మీరు ప్రతిదానికి ఒకసారి చెప్పేసి మళ్ళీ ఇయర్ ఫోన్ పెట్టుకుంటారేమో. ఈ సాంగ్ విషయంలో మీరు ఒక మాట అన్నారు స్టేజ్ మీద, ఒక్క సాంగ్ సింగర్కి మళ్ళీ ఇంకొక 5 years ఆఫ్ లైఫ్ ఇస్తుంది ఈ సాంగ్, అలాంటి సాంగ్ అని. దేర్ ఆర్ సమ్ స్పెషల్ సాంగ్స్ ఇన్ యువర్ కెరియర్. మీరు ఇందాక పాడినప్పుడు నాకు వన్స్ మోర్ అనాలనిపించింది, బట్ వన్స్ మోర్ కాదు, 1 more అనడం కరెక్ట్ మీలాంటి వాళ్ళ విషయంలో అని నాకు అనిపించింది. నేను టైంని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా పరిస్థితుల్లో. ఈ సోషల్ మీడియా ఇదంతా ఇప్పుడు 100 million వ్యూస్ అనేది చాలా కామన్ అయిపోయింది అనుకుంటే, బాలు గారు, సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు
వీళ్ళందరూ పాడిన పాటలు మళ్ళీ కొత్తగా ఇప్పుడు కనుక సోషల్ మీడియాలో పెడితే మనం ఇవి ఎన్ని వందల వేల మిలియన్లు వస్తాయనేది ఊహించలేము. సో ఈరోజు ఈ మాధ్యమం అనేది చాలా ముఖ్యమైపోయింది కాబట్టి అందరూ ఈ మాధ్యమాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి పాటలకి అంత అగైన్ వాల్యూ వచ్చిందనేది నా ఫీలింగ్. ఐఎమ్ సో ఫార్చునేట్ ఈ పాట పాడడం. మీరు ఈ సాంగ్ సిడ్ శ్రీరామ్తో పాటు పాడారు అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ వండర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సినిమా చూసినా అతని సాంగ్ లేకుండా నడవట్లేదు అసలు. అతను ఒక మ్యాజిక్ కదా ఈ రోజున. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలోనే, ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోనే హీస్ ఆన్ ద టాప్ కదా రైట్ నౌ. అది కూడా యాడెడ్ వాల్యూ, ఐ మీన్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఈ పాటకి డెఫినెట్లీ. సిద్ శ్రీరామ్ పాడాడు అంటేనే అబ్బా ఏంటి అనే క్యూరియాసిటీతో జనాలు వింటున్నారు. అండ్ మా కాంబినేషన్ ఫస్ట్ టైం అండ్ ఇట్ క్రియేటెడ్ మ్యాజిక్. ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ బై అనూప్ గారు అండ్ చంద్రబోస్ గారి అద్భుతమైన లిరిక్స్, మున్నా గారి థాట్, ప్రదీప్ అందరికీ ఇష్టమైన యాంకర్ అనకూడదు ఇప్పుడు, హీరో. అండ్ దట్ గర్ల్ ఆల్సో షీఈస్ వెరీ బ్యూటిఫుల్, ఇన్నసెంట్. చాలా బాగుంది. ఆల్ పుట్ టుగెదర్ అది అలా సెట్ అయింది అంతే. మాటల మధ్యలో నేను మిస్ అయ్యాను. మీ మదర్కి కొంచెం ఒంట్లో బాగాలేదు అని అన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు ఆవిడ? షీఈస్ ఫైన్, కంప్లీట్లీ ఆల్ రైట్. ఫైన్ కదా? ఓకే, గుడ్ టు హియర్ దాట్. బై గాడ్స్ గ్రేస్. అన్డౌటెడ్లీ. సో మీరేంటి సునీత గారు, ఎప్పుడు మీడియాకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ దూరంగా ఉంటారు, కొంచెం దగ్గరగా కొంచెం దూరంగా. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఏంటి దీని వెనక స్ట్రాటజీ? మీరు దగ్గరగా ఉన్నారా అంటే పూర్తిగా ఉన్నట్టు లేదు, దూరంగా ఉన్నారంటే కూడా లేదు. స్ట్రాటజీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పండి. ఏమో అది మీరు అమలు చేస్తున్నది కదా, మీరే చెప్పాలి. అంటే దగ్గరగా ఎలా ఉంటున్నాను, దూరంగా ఎలా వస్తున్నానో తెలుసుకోవాలనిపించింది. మీకు అర్థమైందిలేండి నేను చెప్పింది, మళ్ళీ నా మీదకి వేస్తున్నారు మీరు. నో సి ఐఎమ్ ఏ వెరీ ప్రైవేట్ పర్సన్. బేసిక్గా నా నేచర్ అది. ఆర్భాటాలు, హంగులు, లేకపోతే నేను ఈరోజు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో రావాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇది పంచుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మేజర్లీ ఏంటంటే నేను నా ఫేస్బుక్ ద్వారా, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేకపోతే టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్లో పాడటం, వీటి ద్వారా నేనేం చెప్పకుండానే ఆటోమేటిక్గా దాని గురించి స్టోరీలు అల్లి టైటిల్స్ పెట్టి రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా మీడియాలో ఉన్నట్టు అనుకోవాలి అంటే కనుక నేను ఉన్నాను. ఓహో, కానీ డైరెక్ట్గా ఉన్నానా? అదే ఎందువల్ల ఏంటి, కొంచెం న్యూస్ కావాలి అనుకునేసరికి సోషల్ మీడియాకి సునీత కనిపిస్తుంది, సునీత గురించి ఏదో ఒకటి రాస్తే జనం చూసేస్తారని ఒక నమ్మకం బేసిక్గా. బట్ దీప్తి, డోంట్ యూ థింక్ ఈ రోజుల్లో, ఐ మీన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా గురించి చాలా చాలా బాగా రాస్తున్నారు. నేనేం చేయకపోయినా చాలా మంచిగానే, సెన్సేషనల్గానే రాస్తున్నారని అనుకోవట్లేదు. ఒకప్పుడులా లేదు, ఇప్పుడు చాలా పాజిటివ్గా టర్న్ అయ్యారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అని అనిపించట్లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు మేము TV9 స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ చూపిస్తున్నాము. మీ ఫ్యాన్స్ అందరూ, సింగర్ సునీత ఫ్యాన్స్ అందరూ కలిసి గ్రోసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం. మీ పక్కన టెలివిజన్ ఉంటే మీరు ఐ థింక్ దానిలో కూడా చూడొచ్చు. మీ దృష్టికి వచ్చిందా? అంటే మీరు వాళ్ళతో టచ్లో ఉంటారా? మీ ఫ్యాన్స్తో మీరు చెప్తే వాళ్ళు చేశారా? వాళ్ళు స్వచ్ఛందంగా మీ ఐడియాస్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేశారా? బికాజ్ మాకు తెలిసిన దాని ప్రకారం మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ విమెన్కి శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారట దాదాపు 10,000 మందికి. ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు SSF పేరు మీద. అయినా అది వాళ్ళ గొప్పతనం. సహజంగానే ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి అభిమానులు ఉండటం సహజం. కానీ ఐ డోంట్ నో, చాలామంది నాకు భలే ఇది సాల్ కనెక్షన్ అనిపిస్తుంది. ఆ రకంగా కనెక్ట్ అవుతారు. నా పాటకి కనెక్ట్ అయ్యారా అండి అని అడిగితే కాదండి, అది మాత్రమే కాదు అని నా వ్యక్తిత్వం గురించి మాట్లాడతారు. జీవితంలో ఏదైనా అచీవ్ చేయగలిగాను ఈ రోజున అంటే వాళ్ళ అభిమానాన్ని పొందటం, అండ్ దట్ టు నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఐ ఫీల్ దట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఏం చేసినా, ఎంత మంచి పని చేసినా
అది వాళ్ళ పుణ్యము, అదంతా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ పుణ్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఐ డోంట్ నో, దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఎమోషనల్. అండ్ ఇంతకంటే నేనేం అడగగలను, ఏం చెప్పగలను. నేను చేసే కార్యక్రమాలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడూ నేను చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అని నేను చెప్పను కూడా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఒక మంచి పని చేస్తుంటే దానికి అంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను భావించేది ఏంటంటే, దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒకళ్ళైనా ఇద్దరైనా 10 మంది అయినా సరే మనం హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నాము. ప్లస్ వాళ్ళకి సేవ చేసే భాగ్యం మనకు ప్రసాదించాడు అని. కానీ వీళ్ళు నిస్వార్థంగా వాళ్ళు చేస్తోంది అది, కానీ నా పేరు చెప్పి, అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. ఆ మనసుకి నేను ఎప్పుడు దాసోహం అయిపోతాను. సునీత గారు, మీ పాటకే కాదు మీ మాటకి కూడా ఎంతో మంది కనెక్ట్ అవుతారు. అందుకే సింగర్స్లో మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు, ప్రత్యేకమైన పొజిషన్కి రీచ్ అవ్వగలిగారని నేను నమ్ముతున్నాను. మీ ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంత నిస్వార్థంగా చేస్తున్నారు, ఎంత మంచి మనసుతో చేస్తున్నారు అన్నది ఆలోచించి వాళ్ళ కోసం ఓ పాట, అంటే ఆ మంచితనాన్ని అంతా కూడగట్టుకుని ఓ పాట రూపంలో. బా, నాకు ఈ వీడియో చూపించి నన్ను ఇంత ఎమోషనల్ చేసేసి ఒక పాట పాడమని అడిగితే నేను వెంటనే మీ పాట అవ్వగానే షిఫ్ట్ చేసేస్తాను మీ మూడ్ని. వాళ్ళందరికీ ఇష్టమైన పాట ఒకటి పాడండి, ఎనీథింగ్. ఇటీవల కాలంలో నన్ను డిఫరెంట్ లైవ్స్లో కానీ ఎక్కడైనా సరే రిక్వెస్ట్ చేసిన పాట అది. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువని, తలచుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం అనుచు, తలుతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఆహా, ఇలా ఎన్నెన్ని ఆణిముత్యాలు మీ నుంచి మేము వినాలని కోరుకుంటున్నాం. మీకు తెలుసా, చాలా ఇష్టమైన పాట. సరే, మూడ్ మార్చేద్దామా? సడన్గా ఎమోషనల్ అయిపోయారు మీరు. నిన్న లేదు దీప్తి, ఐ డోంట్ నో, సి ఎక్కడ చేసుకున్న పుణ్యమో కానీ ఇప్పుడు ఐ డోంట్ నో, లెట్స్ చేంజ్ ద మూడ్. ఓకే, డన్. సో ఏంటి, నిన్న మిర్చి బజ్జీ పాయసం ఎలా వచ్చాయి? ఐమ్ హావింగ్ కాఫీ. నిన్న ఇంట్లో మీరు మిరపకాయ బజ్జీలు వేసుకున్నారు కదా? మిరపకాయ బజ్జీల సంగతి మీకెలా తెలుసబ్బా? మాకు తెలుస్తాయండి, మేము అన్ని చోట్ల సీక్రెట్ కెమెరాలు పెట్టాము. ఇక్కడెక్కడనే ఉందా ఏంటి? మీ ఎదురుకుండానే ఉంది. నిన్న తిథుల ప్రకారం నా పుట్టినరోజు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు మీకు హ్యాపీ బర్త్డే టు యూ నేను పాడాలి. అంటే మరి తెలుగు తిథుల ప్రకారం ఓకే, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. సరే అయితే ఓకే, డన్ డన్. ఆహా, ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. అక్కడి నుంచి మీరు కొనసాగించండి.
ఆహా. ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు అహో ఒక మనసుకు నీడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు. దీప్తి, పనిలో పనిగా ఇవాళ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికి ఈ పాట డెడికేట్ చేద్దాం. బ్యూటిఫుల్. కేక్ దొరకట్లేదు, అవును, బెలూన్స్ దొరకట్లేదు, అన్ని షాపులు క్లోజ్. అంతే కదా. ఇదంతా డెడికేట్ చేసేద్దాం కదా. నిజం కదా. ఇప్పుడు మీరు ఇంత తీయగా పాడుతుంటే అంతకు మించి తీపి, స్వీట్లు, కేకులు అవసరమా? మళ్ళీనా? మీరు ప్రిపేర్ అవ్వండి, చాలా సార్లు మీకు అలా గుచ్చుకుంటూ ఉంటుందేమో. నేను షో అయ్యేది కాదు, నేను రాత్రి లోపల లావైపోతా నేను. పర్వాలేదు, ఒక పూట డిన్నర్ స్కిప్ చేసేయచ్చు, నష్టమే లేదు. సో ఏంటి, మీకు పాకశాస్త్ర ప్రావీణ్యం చాలా బాగున్నట్టు మాకు తెలుసు. ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారమ్మా, అంటే బాగున్నట్టే అర్థం. బట్ నాకు తెలిసి మీలాగా చాలా ఎప్పుడు బిజీగా ఉండి ఎప్పటికప్పుడు కాన్సర్ట్స్, లైవ్ షోస్, ఈవెంట్స్ అంటూ ఆ దేశం ఈ దేశం తిరిగే వాళ్ళకి ఇంట్లో కూర్చుని ప్రాపర్గా కావాల్సినవన్నీ వండుకుని తినడం అన్నది కూడా కష్టమే. బట్ ఇప్పుడు అది సాధ్యం అవుతుందేమో. యూ మస్ట్ బీ లవింగ్ యువర్ కుకింగ్. అలా ఏం లేదు దీప్తి, 100%. ఈ లాక్డౌన్ టైం నిజంగా సంవత్సరంలో ఒక 15 రోజులు లాక్డౌన్ ఉంటే బాగుండు అనిపించేలాగా చేస్తుంది. నన్ను దయచేసి అందరూ తిట్టుకోవద్దు, తిట్టద్దు కూడా ఈ మాట చెప్పినందుకు. ఫస్ట్ బయట పొల్యూషన్ లేదు, రణగుణ ధ్వనులు లేవు, పొద్దున్న లేచిన తర్వాత పక్షుల వినిపిస్తున్నాయి. 18th ఫ్లోర్లో ఉన్నా కూడా. ఓకే, ఎగ్జాక్ట్లీ అవన్నీ వినిపిస్తుంది. తర్వాత గాలి సమ్మర్ అయినా కూడా సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లగా వస్తుంది. సో ప్రకృతి చాలా బాగుంది, ప్రకృతి పరవశిస్తుంది అని అర్థమైంది. నిజం. అండ్ మనం కూడా ఏంటి అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే గొప్ప ఆపర్చునిటీ. ఇప్పుడు లాక్డౌన్ లాంటివి లేకపోతే ఏదో ఒక 2 గంటలు ఇంట్లో టైం స్పెండ్ చేయటం మన ఫ్యామిలీ మెంబర్స్తో, కిందకి వెళ్ళడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం లేదు. 24/7 ఇంకా చచ్చినట్టు కళ్ళ ముందు ఉండటమే కదా. సో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, దెన్ కావాల్సినవి వండి పెట్టడం. వంట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజున మనకి ఎమర్జెన్సీలో కావాల్సింది ఏంటి? సిక్ అవ్వకుండా ఉండాలి. భోజనం దగ్గర కూడా ఈ బాబోయ్ రోజు తినేది ఇదేనా అని పిల్లలు అనుకోకూడదు, పెద్దవాళ్ళు అనుకోకూడదు. కాబట్టి వెరైటీ చేసి వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి లైఫ్లో డిప్రెషన్ లాంటి అటువంటి ప్రస్తావనలు లేకుండా ఆరోగ్యంగా చూసుకుంటున్నాను అనమాట. సో ఆ యాప్స్ పనిచేస్తే బాగుండేది, రెస్టారెంట్స్ ఉంటే బాగుండేది అని ఫీలింగ్ రాకుండా చక్కగా మాకెందుకు అవన్నీ, మా అమ్మ ఇంత బ్రహ్మాండంగా వంట చేసి పెడుతుంటే అనే ఫీలింగ్ కలగాలి. పిల్లలకి అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, అమ్మకి కూతురుంది. సో ఈ సందర్భంగా ఇంట్లో వంటలు చేసే అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆకలి ఎక్కువ వేస్తుంది, ఇది తినాలి అది తినాలి అనిపిస్తుంది. అవును, మీరు చేసి పెట్టేవాళ్ళు ఎవరు? మీరే. హౌస్ వైఫ్ కి పని ఇంకా ఎక్కువైంది. నిజమే. బట్ ఐఎమ్ లవింగ్ దిస్ టైం. ఐఎమ్ లవింగ్ దిస్ టైం. ఆఫ్ లేట్ అందరం రియలైజ్ అవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో ఇళ్లలో ఉండగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎంత టైం మనం అసలు ఉండలేకపోయాము, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోయాము. ఏంటి మొత్తం కలిపితే రోజు మొత్తంలో మీరు అన్నట్టు 1 గంట 2 గంటలైనా మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంది అన్న ఒక రియలైజేషన్, అవేకనింగ్ వచ్చింది. అవును అవును. సో దట్ ఇప్పటి నుంచి చేసే ప్లానింగ్లో మార్పు వస్తుంది. ఓకే, అందరం కలిసి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే దానికి ప్లానింగ్ జరుగుతుంది. దెన్ ఫ్యూచర్లో ప్రతిదానికి మనం బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకంటూ మనకి మనుషులు ఉన్నారు, మనం
ఇది మన చిన్న ప్రపంచం, ఇందులోనే మనం అన్నీ పంచుకోవచ్చు. ఇటువంటి మార్పులు చేర్పులు వస్తే కనుక వస్తే ఒకవేళ అది ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. బ్యూటిఫుల్. మరి మీరు చేసే వంటల్లో మీ స్పెషల్ ఏంటి, అంటే మీ స్పెషల్ రెసిపీ? అంటే అందరూ ఒకరి పద్ధతిలో చేస్తే మీరు కొంచెం డిఫరెంట్గా చేసేది, చాలా డిఫరెంట్ రుచిని దానికి జోడించేది ఏమన్నా ఉందా? అది ఉంటే మాతో షేర్ చేసుకోండి. మాకు ఇంకా బోల్డెన్ రోజులు ఉన్నాయి కదా, మేము కూడా ట్రై చేస్తాం. డిఫరెంట్ రుచి. మొన్న నేను పూరీ చోలే చేశాను, అది చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత నార్త్ ఇండియన్ డిషెస్ ఎక్కువ ట్రై చేస్తున్నాను అనమాట. పనీర్, మటర్ పన్నీర్ అని, దెన్ ఐ వాంట్ టు ట్రై కట్లెట్, తర్వాత కంది పచ్చడి మొన్నే ఆవకాయ పెట్టాను, తర్వాత పెసర పచ్చడి, ఇలా కొంచెం రోటి పచ్చళ్ళు అని. అటు వెళ్తే నేను చాలా ఎక్సైట్ అయిపోతాను వంటల గురించి మాట్లాడాలి అంటే. బట్ నేను ఒక వీడియో చేసి షేర్ చేస్తా దీప్తి మీతో. యా ప్లీజ్. కానీ మీరు ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ టైంలో ఆవకాయని గుర్తు చేయడం చాలా దారుణం అండి. చాలామంది ఆవకాయలు పెట్టుకోలేకపోతున్నాం ఈ సంవత్సరం. మీకు కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే దానికి కొంచెం బయట 5 దొరికాయి. ఎన్ని రోజులు వస్తుంది మనకి? సంవత్సరం పొడిగినా కావాలి కదా. ఒక కిలో. ఎనీవే దట్ వాస్ ఇది ప్రస్తుతానికి అదే ఫర్ టైం బీయింగ్ మనం అలా మేనేజ్ చేసేస్తున్నాం. ఎనీవే ఒక క్విక్ బ్రేక్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత మీరు ఇంకా బోల్డ్ అని పాటలు పాడాల్సి ఉంటుంది. సో బేసిక్గా మనం చాలా లైఫ్ చేంజెస్ చేసేసుకున్నాం. ఈ పొదుపు అన్నది అన్నిట్లో పాటించడం మొదలు పెట్టాం. ఎక్కడెక్కడ మీకు అనిపిస్తుంది ఈ చేంజ్? మీ విషయంలో మీరు ఎక్కడెక్కడ మారిపోయారు? మేము బేసిక్గా అంత హంగామా ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మాది. అంత ఏదో ఎక్కడో ఉంటున్నామో, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము అన్నంత మాత్రం చేత ఏదో హైఫై లైఫ్ స్టైల్ ఇటువంటివి ఏమీ లేవు. అసలు ఆ యాటిట్యూడే లేదు. కావాలంటే క్యాబ్లోనూ వెళ్ళిపోగలము, కావాలంటే ఎలా అయినా ఉండగలము. సో అలాంటి లైఫ్ స్టైల్ బేసిక్గానే లేనప్పుడు ఈ రోజున కొత్తగా చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఇన్ని అవసరాలు, లాక్డౌన్లో అర్థమైంది ఏంటి అంటే, ఓహో మనకి ఇన్ని అవసరం లేదనమాట. 9 రోజులుగా ఎవరు షాపింగ్ చేయటం లేదు, అయినా సరే గడిచిపోతుంది. ఇలాంటి రకరకాల విషయాల్లో రియలైజేషన్ స్పెషల్గా ఏం రాలేదు. కానీ లైఫ్ స్టైల్ కొంచెం మారిందని చెప్పచ్చు. అది ఎలాగూ అంటే, వంటలో ప్రావీణ్యం వచ్చింది, అండ్ పిల్లలతో ఎక్కువ మాట్లాడే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇష్టాలు, ఈ పని నచ్చింది, ఈ పని నచ్చలేదు, ఇప్పటి వరకు జరిగింది ఇది, జరగబోతోంది ఇది, ఇలా జరిగి ఉంటే బాగుండేది. సో ఎక్కువ తెలుసుకునే అవకాశం వచ్చింది. అండ్ ఇప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువ రేస్లో పరిగెత్తడానికి ట్రై చేయకూడదు. ఉన్నంతలో మనం ఇప్పుడు బాగున్నాం. ఈ లాక్డౌన్ నేర్పించినటువంటి విషయం అది. ఓకే, సో ఉన్నంతలో జాగ్రత్తగా చేసుకుంటే జీవితం బాగుంటుంది. ఇదే యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే లైఫ్లో, పోను రోజుల్లో కూడా ఇది ఉంది, ఓకే దీనిలో చక్కగా ఉందాము, ఏదో నాకు అందంది ఏదో గోల్ పెట్టుకొని దానికోసం పరితపించి దానికోసం పరిగెత్తి రకరకాల స్ట్రెస్లో నేను మరగదలుచుకోలేదు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు దాట్. వాట్ మేక్స్ యూ సే దట్? మీరు ఇంతకు ముందు కూడా ఒక మాట అనడం నేను విన్నాను, లైఫ్లో ప్రస్తుతం పాజ్ బటన్ నొక్కాను, క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను, ఎటువైపు వెళ్ళాలి అన్నది ఇప్పుడు నేను డిసైడ్ చేసుకోవాలి అని మీరు అనడం నేను విన్నాను. సో వాట్ మేడ్ యూ సే దట్? అంటే కెరియర్ పరంగా అంత బాగుంది, టాప్, ఇప్పటికీ అద్భుతమైన సింగర్ అంటే ఇదొక రెడ్ సిగ్నల్. ఓకే, యాజ్ ఎ పర్సన్ దీప్తి, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నాము, ఈ పని చేయటం కరెక్టేనా, అది ఇది అని ఆలోచించే పరిస్థితులు లేము. ఒక దానిలో ఫిక్స్ అయిపోయి ఉన్నాము, ఇది నా కెరీర్, ఇది నా లైఫ్, దిస్ ఇస్ డిసైడెడ్. నేను పాటలు పాడడంలోనో డబ్బింగ్ చెప్పడంలోనో, అంటే
సినిమా ఇండస్ట్రీలోనే నా కెరీర్. ఇప్పుడు నేను స్పెషల్గా మార్చుకొని వెళ్ళి వేరే ఏదో చేయాలన్న ఆలోచన నాకు లేదు. బట్ యాజ్ అ పర్సన్ ఐ వాంట్ చేంజ్ బిట్. ఎలా ఎలా చేయగలను? ఇన్ని రోజులు పరిగెత్తుతూ ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద రేస్, ఐ విల్ బి ఇన్ ద రేస్. అంటే ఉన్న ఫీల్డ్ అలాంటిది. బట్ స్ట్రెస్లెస్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా తాపత్రయం. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అంటే సునీత గారు, అంటే ఇప్పటి వరకు లైఫ్ లో ఆ పరుగు ఇప్పటి వరకు పందెంలో భాగంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? పందెంలో పరిగెడుతున్నాను నేను అని అనిపించిందా? అందువల్ల అంటే ఆ యాటిట్యూడ్ ఏమన్నా మార్చుకోవాలి, ఆ దృక్పథాన్ని మార్చుకోవాలి అనిపించిందా? వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్? నో, ఐ డోంట్ థింక్ సో. అది ఏదో పందెంలో పరిగెడుతున్నాను అనుకుంటే గనక నేను మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో ఎవరు ఫ్రెండ్షిప్లు మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని నేను కూడా ఇంకొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో చాలా మందితో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, రోజు టచ్లో ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెర మీదకి వస్తాయి. నేను ఇంకోళ్ళతో కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. అండ్ ఒకళ్ళతో కంపేర్ చేసుకొని నేను తక్కువ ఎక్కువ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో నేను నా ఎగ్జిస్టెన్స్ కోసమే, ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, నేను ఆ కుటుంబాన్ని పోషించాలి. సేమ్ టైం నేను వాళ్ళని నా పిల్లల్ని ఉన్నత స్థానంలో చూడాలి. ఓకే, సో నా కుటుంబ పోషణలో భాగంగా నాకు దేవుడు మంచి గొంతిచ్చాడు, కొన్ని ఆపర్చునిటీస్ సినిమా పరిశ్రమ నాకు ఇచ్చింది. దాన్ని బాగా చూసుకుంటూ వెళ్లే ప్రయత్నంలోనే ఉన్నాను, కానీ అటు ఇటు గమనించలేదు ఏం జరుగుతోంది, ఎవరేం మాట్లాడుతున్నారు, లేకపోతే నా గురించి ఏమనుకుంటున్నారు, ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ నేను పడలేదు. నేను ఆ విషయాలు పట్టించుకోను కూడా. బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ నా గోల్ ఏంటి? నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి. నాకు చాలా చిన్న ప్రపంచం. ఓకే, అండ్ నా ద్వారా ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళని ఐ లవ్ టు సీ దెమ్ స్మైల్ వెన్ ఐ టాక్ టు దెమ్, వెన్ ఐ మీట్ దెమ్. అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఆగాను, చూస్తున్నాను ఏంటి ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా నాలో, ఎలా టు బీ ఎ బెటర్ పర్సన్. అది ప్రపంచానికి చెప్పడం కోసం కాదు, నాలో నేను యునో టు బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, టు బీ పీస్ఫుల్, అండ్ ఐ వాంట్ టు సీరియస్లీ బీ హ్యాపీ. దట్స్ ఇట్. సో దట్ I can spread happiness. I want to be kind so that I can spread kindness. That's it. నేను అడగాలనుకున్న ప్రశ్నకి ఒకటి మీరు సమాధానం చెప్పారంటే, మీలో మీరు మార్చుకోవాలనుకున్న గుణంగా ఏదన్నా ఉందా, లేదా ఎట్ ఎనీ పాయింట్ అబ్బా నాకు ఈ వరం లభిస్తే బాగుండు అని మీరు కోరుకున్న సందర్భం ఏదైనా ఉందా? Can you repeat the question? నాలో ఇది మార్చుకుంటే బాగుంటుంది అని మీరు అనుకున్నది ఏదన్నా ఉందా? అదేమన్నా మాతో షేర్ చేసుకోగలిగింది అయితే? దీప్తి, ఇది చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి క్వశ్చన్. ఇఫ్ ఆన్సర్ చాలా బోల్డ్గాను చాలా డెప్త్తోనూ ఉంటుంది. I don't think this is the right time to talk about all that. But what I have seen in life is different. Yes, definitely. నేను ఒక చెప్పనా, నేనైతే రిసెప్టివ్గానే ఉన్నాను, చాలామంది పాజిటివ్గానే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అందుకే నేను అన్న మాతో షేర్ చేసుకోగలిగింది అయితే ప్లీజ్ లెట్ us know. ఎందుకంటే చాలామంది వాళ్ళల్లో వాళ్ళు సంఘర్షణ పడుతుంటారు, వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇది నాలో నెగిటివ్ అని నాకు తెలిసినప్పటికీ నేను స్టిల్ ఐ విల్ బీ అనేబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దాట్. అలాంటి సిచ్యువేషన్స్ అందరూ ఫేస్ చేస్తారు. సో అందుకని అడుగుతున్నాను, ఇఫ్ యూ కెన్ షేర్ ప్లీజ్. All my life it's like highs lows, balanced గా ఎప్పుడు లేదు. ఓకే, మై ప్రొఫెషన్ ఈజ్ లైక్ దిస్, అలా ర్యాపిడ్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. హైస్ అండ్ లోస్ ఎప్పుడు బ్యాలెన్స్ గా లేదు. లైఫ్ లైక్ దిస్. ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, నేను బేసిక్గా చాలా కంటెంటెడ్గా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
అని ఎప్పుడు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ లైఫ్లో. బట్ స్మైల్ అనేది నన్ను లైఫ్లో ఇంత దూరం తీసుకొచ్చింది. ఐ మీన్ అంటే పట్టించుకోవట్లేదా విషయాలు అంటే, ఎప్పుడు ఏం జరిగినా పట్టించుకోలేదా అంటే డెఫినెట్గా పట్టించుకున్నాను. కానీ లైఫ్లో ముందుకెళ్ళడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నాను కాబట్టి ఎప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి దాన్ని అక్కడికక్కడ దానికి ఒక సొల్యూషన్ ఆలోచించి, నేను ప్రత్యేకించి ఇది అవును కాదు అని ఏ రోజున ఖండించలేదు, లేకపోతే ఏ రోజున దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు ఇక్కడ. కానీ అనుకోకుండా మనసులో పైలప్ అయిపోతూ ఉండేది చాలా డిసప్పాయింట్మెంట్స్. ఎందుకు నేను అలా కానప్పుడు, ఎందుకు నేను ఫోకస్లో ఉన్నాను? జస్ట్ బికాజ్ ఐఎమ్ బ్యూటిఫుల్, జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ మల్టీ టాలెంట్స్, ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అవుతుంది. రకరకాల క్వశ్చన్స్ మైండ్లో వచ్చేవి. అండ్ ఆ క్షణంలో నన్ను కదల్చలేదు ఏది. ఆ క్షణంలో నేను పోస్ట్పోన్ చేశాను అంతే. ఓకే, బట్ నా కెరీర్లో నేను వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. కానీ ఒక కైండ్ ఆఫ్ ఆ ఎంప్టీనెస్ మనసులో అలా ఉండిపోతూ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు చాలా నేను క్యారీ చేస్తూనే ఉన్నాను. బట్ ఆఫ్ లేట్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దిస్ ఇస్ నాట్ రైట్. స్క్రీన్ మీద కనిపించేది లేకపోతే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ లైఫ్లో అది అవతల వాళ్ళ కోసం అవ్వకూడదు. అది ఏదో అవసరార్థం నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఎండ్ ఆఫ్ ద డే నేను కూర్చొని ఆలోచిస్తే అది నన్ను తొలిచేయకూడదు. కాబట్టి మనసులో పేరుకుపోయినటువంటి బోలెడన్ని ఇటువంటి ఆ ఎంప్టీనెస్ అనాలో ఇదంతా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఈ లాక్డౌన్ కూడా చాలా బాగా ఉపయోగపడింది దానికి. ఓకే, చాలా మంది నా వెల్ విషర్స్ ఏనుగు వెళ్తూ ఉంటే పక్కన అన్ని మొరుగుతాయి అది ఇది అని నన్ను ఈజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ బట్ వై సొసైటీ ఎందుకు ఇలాగా ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేస్తుంది? అండ్ ఎస్పెషల్లీ ఓకే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దాట్, బట్ ఒంటరిగా ఉన్నాము పిల్లలతో అంటే చూసే దృష్టి కానీ ఆ ధోరణి కానీ ఎందుకు మారిపోతుంది? నేను ఏ రోజున ఏ హీరోతోనో కలిసి ఏ సినిమాలోనో నటించి స్టెప్లు వేయలేదే. నేను చక్కగా చీర కట్టుకొని పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉండి నేను అందరితోనూ మంచిగానే మాట్లాడతానే, గారు అని పిలుస్తానే, నమస్కారం అంటానే. బట్ వై ఆల్ దిస్? ఎందుకు ప్రతి దానిలోనూ ఇంత జడ్జిమెంటల్గా ఉంటారు? ఎందుకు ఇంత ఒక మనిషిని గుచ్చి అవసరం లేకపోయినా సరే యూనో ఎక్కడికో లాగే ప్రయత్నం చేస్తారు? ఏంటి, వాట్ డూ దే వాంట్ ఇన్ లైఫ్ అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ నా ప్రయాణం ఎప్పుడూ ఆగలేదు. ఎంతో నెగటివ్ ఫోర్స్ అంటే ఐ మీన్ నెగటివిటీ బోల్డ్ అంత ఫోర్స్ఫుల్గా వస్తుంది మన వైపుకి అంటే, బోల్డ్ అంత పాజిటివిటీయే దాన్ని నెట్టేయగలగాలి. ఆ పాజిటివ్ ఆరా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికి ఎంతో సాధన చేయాలి. కూర్చొని మైండ్ని ఎంతో క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ లైక్ అ డైలీ ప్రాక్టీస్. అండ్ లాక్డౌన్ నాకు ఆ రకంగా కూడా ఉపయోగపడింది. దట్ టు క్లియర్ ఆఫ్ సో మెనీ థాట్స్. అండ్ ఎందుకు సొసైటీ అలా ఉంది, ఎందుకు నా గురించి అలా అనే దానిలో నుంచి అంటే పైలప్ అయిపోయింది కదా ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు మీరు చూపించిన వీడియోస్, ఇంతమంది వ్యక్తులు నన్ను ప్రేమిస్తున్నారు, ఇంతమంది నన్ను ఆరాధిస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నారు, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇన్స్పైర్ అవుతున్నారు చాలామంది అమ్మాయిలు. ఇటువంటివి ఎక్కువ తెలుసుకుంటున్నాను. ఖాళీగా ఉన్నాను కదా, తెలియకుండా ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారా అని తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. అది ఎందుకు అనేది రీజన్ తెలుసుకున్న తర్వాత ఓకే, నాకు తెలియకుండా నేను ప్రొఫెషనల్గా ఎలా చేశాననేది పక్కన పెట్టేద్దాం. జీవితంలో ఓకే ఒక ఎస్ సునీత గారు, ఒక విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను. ఒక ఫ్రెండ్గా మీలో ఈ సంఘర్షణ కొంతకాలంగా ఉండుంటుంది, దానికి చాలా కారణాలు ఉండుండొచ్చు. బట్ దెన్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ ఎ ట్రూ సోల్, గుడ్ సోల్.
మంచి హార్ట్ ఉంది మీకు, అందుకే అంతమంది మీకు అభిమానులుగా మారిపోయారు. కాబట్టి మీరు ఇతరత్ర ఆలోచనలు పక్కన పడేయండి. వాట్ యు ఆర్ అనేది మీకు మాత్రమే తెలుసు. అదే కాబట్టి చేస్తున్నాను. That's Look it. how I'm smiling today. ఎగ్జాక్ట్లీ, మీరు కొంచెం బాధగా మాట్లాడినా బాగోదు. ఎందుకంటే చాలా మంది అంటారు ఆవిడ పాట పాడకపోయినా పర్లేదు, ఆవిడ బాధ ఒక్కసారి అలా కాదు. నవ్వితే చాలు దీప్తి, కడుపు నిండిపోతుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. చివరికి ఒక్క బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మాకు వినిపిస్తారా? అన్డౌటెడ్లీ యు ఆర్ లక్కీ. ఓహో, చివరికి అనేది వచ్చేసిందా? మనం చాలా మాట్లాడుకున్నాం, టైమే తెలియట్లేదు. ఐ నో. ఓకే, కమ్ ఆన్, వాట్ సాంగ్స్? నేను కొంతమంది లెజెండరీ సింగర్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ పాట ఏదైనా మీకు బాగా నచ్చింది టక్మని పాడేయాలి. బాలసుబ్రహ్మణ్యం గారు. డన్. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా. వావ్. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. ఇవాళ శంకర జయంతి. ఎగ్జాక్ట్లీ, రామానుజ జయంతి కూడా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వావ్. సుశీలమ్మ గారు. అబ్బా దేవత. అయ్యో, ఓకే. పాలకు ఒకటి తెలివర్ణం, ఇది ప్రతిభకు కలదా స్థల భేదం, వీరులకెందుకు కుల భేదం, అది మనుషుల చీల్చెడు మత భేదం, గాలికి కులమేది, గాలికి కులమేది, ఏది నేలకు కులమేది, గాలికి కులమేది. ఎంత అద్భుతమైన పాట అంటే ఇది నిజంగా. ఇప్పుడు మన లాక్డౌన్ పీరియడ్ లో కరోనాకి కులమతాలతో సంబంధం లేదు, ఎవరికైనా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో మంచి మెసేజ్. కులమతాలకు అతీతంగా, ఎస్ అదే చెప్తున్నా, కులమతాలకు అతీతంగా మగ ఆడ కూడా సంబంధం లేకుండా డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పారిశుద్ధ కార్మికులు, గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళు బయట ఉండి మనం ఇంట్లో ఉండి ఆనందంగా ఉండటం కోసం ఈ రోజున చూస్తున్నాము. ఎంతోమంది డాక్టర్లకు కరోనా ఎఫెక్ట్ అవుతుంది, ఎంతోమంది పోలీస్ వాళ్ళకి కరోనా వస్తుంది. వాళ్ళకి పెళ్ళాం పిల్లలు లేరా, వాళ్ళకి కుటుంబం లేదా? కానీ ఈ రోజున లా అండ్ ఆర్డర్ సరిచేయటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయటం లేదు. అమెరికాలో ఎవ్రీ 7th డాక్టర్ ఈజ్ ఇండియన్ అట. మనం చేయాల్సిందల్లా ఏంటి? ఇంట్లో కూర్చొని వాళ్ళకి సహకారం అందించాలి. అన్నీ మనకేమి ఈ రోజున మరీ అయ్యో ఇది లేదు అది లేదు అనేది ఏమీ లేదు. మనం ఉన్నంతలోనే అన్నీ సరిదిద్దుకుంటూ సవరించుకుంటూ, లేదు అన్న కంప్లైంట్ పక్కన పెట్టి
మనము ఆరోగ్యంగా ఆనందంగా ఇంట్లో ఉండటం ఎగ్జాక్ట్లీ ఎంతో ఉన్నంతలో మనం వాళ్ళకి సంతోషంగా సహకరించాలి. ఆనందంగా ఎలా ఉండాలి పోలీస్ అన్నది డిపార్ట్మెంట్కి, నేర్చుకోవడంతో పాటు డాక్టర్స్కి, మన కోసం పనిచేస్తున్న మీడియాకి. వాళ్ళందరినీ ఎగ్జాక్ట్లీ వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం మనకి ఎంతైనా మీడియాకి, గవర్నమెంట్కి థ్యాంక్ యూ సెల్యూట్ చేస్తూ దీప్తి థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంత అద్భుతమైన పాటలు పాడారు, చాలా మంచి విషయాలు చెప్పారు, మీ మనసును మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సునీత గారు. థ్యాంక్స్ ఎ లాట్. హెడ్లైన్స్ చూద్దాం.